అందరికీ తెలియజేయడం జరుగుతోంది. ట్యాక్స్ ఎగ్జంప్షన్, రిజిస్ట్రేషన్ ఎగ్జంప్షన్ 100% తోటి జీవో తీసుకొచ్చినాం. మనం తీసుకొచ్చిన తర్వాత వేరే రాష్ట్రాలు తీసుకొచ్చినటువంటి మాట ఉంది. ఈరోజు ఈవీకి సంబంధించినటువంటి మార్పులు అంటే వాటి యొక్క వాహనాలు గతంలో 150 కిలోమీటర్లకు ఉన్నటువంటి వాహనాల ఛార్జింగ్ ఉండేనో ఇప్పుడు 500 కిలోమీటర్స్ దాకా కూడా ఛార్జ్ అయ్యేటువంటి బ్యాటరీ కెపాసిటీ వచ్చింది. దాని మీద ఇంకా కూడా రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి దాని యొక్క కెపాసిటీని పెంచడానికి సంబంధించి. తర్వాత ఛార్జింగ్ స్టేషన్స్కు సంబంధించి కూడా గతంలో కంటే ఆర్టీసీతో పాటుగా ప్రభుత్వంతో సహా అనేక కార్యాలయాలు కానీ విద్యాలయాలు కానీ గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఛార్జింగ్ స్టేషన్స్కు ఏర్పాటు చేసే విధంగా కొన్ని చర్యలు తీసుకోబడుతున్నాయి అధ్యక్ష. వాటితో పాటుగా ఈరోజు ఈవీ పాలసీ కింద మొన్ననే మ్యానుఫ్యాక్చరర్స్ తోటి అదేవిధంగా డీలర్స్ తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసినాం. అందులో కొంత ప్రోత్సాహకరంగా ప్రభుత్వం నుంచి దాదాపు 900 కోట్ల రూపాయల ట్యాక్స్ నష్టపోయినప్పటికీ ఒకటే సంవత్సరం ఎక్కడ కూడా ప్రభుత్వం కాంప్రమైజ్ కాకుండా 900 కోట్ల రూపాయల నష్టం జరిగినప్పటికీ కూడా ఈవీ పాలసీని కంటిన్యూ చేస్తూ వాళ్ళందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈవీ వాహనాలు కొంటే ఒక 20% ఎగ్జంప్షన్. ఎందుకంటే మేము వాళ్ళ సేల్స్ గణనీయంగా ఇంప్రూవ్ అయింది. వాళ్ళు గతంలో చెప్పినట్టుగా 0.03% నుంచి ఇలా నియర్ బై 0.2% దాకా కూడా ఈవీ వెహికల్ సేల్స్ గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ యొక్క వాహనాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకించి కొంత ప్రోత్సహించాలనే ఆలోచనతో 20% వారికి అవకాశం ఒక బెనిఫిట్ చేసే విధంగా ఇవ్వమని కంపెనీస్ అందరినీ కూడా కోరడం జరిగింది.